హుషారుగా మంచి సినిమా అంటే ఫాదర్ కాన్సెప్ట్ తీసుకొని మంచి సెంటిమెంట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా ఉందండి సినిమా. అండ్ బిగ్ బాస్ సిరి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రహ్మాజీ గారు లాస్ట్ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక కాన్సెప్ట్ అంటే ఒక డబ్బు కోసం ఆ లోన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను తీసుకుంటాను, మీరు తీసుకుంటారు. ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతాయి సినిమా. అండ్ మన బేబీ హీరో అయితే మాత్రం మరో హిట్ కొట్టాడు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. సినిమాలో అంటే లవ్ అండ్ సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని కలబోసి ఒక మంచి సినిమా ఇచ్చాడండి. బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది విరాజ్ అంటే మనం ఆల్రెడీ బేబీలో చూసాం కదా, ఒక క్లాస్ లుక్ లో చూసాము. బట్ ఇందులో మంచి బెస్ట్ పర్ఫార్మర్ గా చూసాము సినిమాలో. మ్యూజిక్ బాగుందండి, మ్యూజిక్ ప్లస్ అయిందండి. బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం చాలా చక్కగా, అంటే మరి ఎక్కువ అని తక్కువ అని కాదు, బాగుంది, చక్కగా ఉంది చెప్పాలా అన్న? ఏం చెప్తామన్న, సినిమా కోసం ఎంత బాగుంది తెలుసా, జోరుగా హుషారుగా. సినిమా చూస్తుంటే మనకు మాత్రం అసలు ఆ సినిమా చూస్తే నిజంగా జోరుగా హుషారుగా అయిపోతారు. ఆ సినిమా చూస్తుంటే తల్లుగున్నాడు కూడా మంచి ఎంతో హ్యాపీగా బయటకు వస్తారు సినిమా చూస్తే. అంత బాగుంది, నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. సినిమా నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం చాలా తక్కువలో వచ్చింది. అలా కామెడియన్ యాక్టింగ్ చేసిన చాలా బాగా గుండె గల్లంతో చేసినట్టే కామెడీ యాక్టర్, సెకండ్ కామెడియన్ ఇల్లు చేసిన యాక్టింగ్ అంతా బాగా చేసిండు. కామెడియన్ బాగా వంటించిండు, సూపర్ చేసిండు. సాయి కుమార్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక తండ్రి కొడుకు ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలని చూపించిండు సాయి కుమార్. కొడుకు కూడా తండ్రిని అంటాడు, నాన్న నువ్వు నాకంటే గొప్ప కాదు నాన్న, దేవుని కంటే నువ్వు నాకు గొప్ప నాన్న అని అంటాడు. పాయింట్ మెసేజ్ అంటే ప్రతి కొడుకు ప్రతి తండ్రికి దేవుళ్ళగా కొలుచుకుంటే ప్రతి కొడుకు ఎప్పుడు ప్రతి ఇంట్లో హ్యాపీగా ఉంటారు. తండ్రిని మించిన దైవం అంటే ఫస్ట్ గురువు మనకి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. వాళ్ళని మించిన అంటే ప్రతి సినిమాలో కూడా నీకు తండ్రి తర్వాతనే ఎవరైనా అనే సినిమా మెసేజ్ బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఈ ఫ్రైడే వచ్చిన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా సూపర్. ఫ్యామిలీ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు అన్న సినిమా. కిస్సింగ్ సీన్ ఒకరొకరు ఆడుంది కానీ మొత్తం లేవు. ఫ్యామిలీ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది మొత్తం అందరూ వచ్చి చూసుకోవచ్చు సినిమా. ప్లస్ 100%. బేబీ 2 కంటే ఈ సినిమా బెటర్. అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇది ఫస్ట్ హీరోగా చేసింది కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి. యాక్టింగ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ, సాంగ్స్ బాగున్నాయి. ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. సూపర్. ప్లస్ హీరోకి ప్లస్, హీరోయిన్ కి ప్లస్, డైరెక్టర్ ప్లస్, ప్రతి ఒక్కరికి ప్లస్. ఇది సినిమా అందరికి ఆర్టిస్ట్కి అందరికి పెద్ద ప్లస్ పాయింట్. ఓవరాల్ ఎట్లా అనిపించింది సినిమా? ఓవరాల్ ఏంటంటే బయటకు వచ్చిన ఎంత బాధగా పోయినా లోపలికి వచ్చి చూసినా అంత హ్యాపీగా ఉంటారు. సినిమా చూసినా అంత బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తాం? 5కి 4.5 ఇస్తాం. సూపర్ 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 సూపర్. ఒక రియాలిటీ సినిమాని నిజంగా అంటే దీంట్లో పెట్టడం నిజంగా హైలైట్ అన్న. హీరో యాక్టింగ్ కానీ, అది కాక మెయిన్ డైలాగ్స్ వస్తే కూడా సూపర్ అన్న. హెచ్ఆర్గా ఒక ఆయన చేసినట్టు రోల్, ఆయనది మాత్రం గుండె జారి గల్లంతలో కూడా చేసినాడు. ఈ సినిమాలో ఆయన రోల్ మాత్రం హైలైట్ పండించినాడు నిజంగా. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చాలా సూపర్ ఉంది ఫాదర్ గా. ఇంకొకటి సాయి కుమార్ గారు ఒకప్పుడు ఎప్పుడు డైలాగ్ కొడతారు, ఆయన డైలాగ్ అంటే నాకు ఒకటే ఇష్టం. అగ్ని న్యాయానికి సత్యానికి ధర్మానికి 3 సింహాలు అయితే కనిపించని ఈ 4వ సింహమేరా ఈ పోలీస్. అలాంటి సాయి కుమార్ గారు ఫాదర్ రోల్ లో మాత్రం నిజంగా హైలైట్ అన్న. ఆ రోల్ కి మాత్రం చాలా సూపర్ న్యాయం చేసినాడు. ఇంకొకటి ఒక ఫ్యామిలీకి అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అన్న. అప్పులు చేస్తారు నిజంగా, తండ్రుల దగ్గర పైసలు తీసుకొని ఏవేవో అవ్వాలి, ఏదేదో వద్దు భయ్యా, ఇట్లా అప్పులు గిప్పులు ఇవన్నీ కాదు భయ్యా, ఉన్న కాడికి హ్యాపీగా ఉండండి. అది చేసి సక్సెస్ రాలేకుంటే తర్వాత బాధపడవద్దు. ఈ సినిమాలో కంటెంట్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది అన్న నిజంగా. అంటే సినిమా చూస్తున్నంతసేపు కొంచెంసేపు అసలు మొత్తం ఇమోషనల్ లేకపోయినా, రే నిజంగా రా భయ్ నన్ను నేను చూసుకుంటున్నా, నేను కూడా ఇట్లా అప్పులు చేసి గిప్పులు చేసి ఎందురా భయ్ ఇట్లా, ఇది కాదు భయ్యా, అప్పులు చేస్తే అప్పులు తీర్చలేము, ఉన్న కాడికి కష్టపడి దాని నుంచి అయినప్పుడు అట్లా రొటేట్ చేసుకోండి, కానీ అప్పులు మాత్రం చేయకుండా ఒక మంచి మెసేజ్ ఉంది. మన గురించి తండ్రి వచ్చి అందరి దగ్గర నిలబడ స్థాయికి మనం తీసుకోకూడదని ఒక కంటెంట్ అయితే అద్దరిపోయింది అన్న. సినిమా చాలా బాగుంది, అందరు చూడుర్రి, చూసినాక హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అన్న. నా పేరు స్టైల్ మామ. రేటింగ్ ఇస్తున్నా 5.5 ఇస్తున్నా నేను, ఎందుకంటే నాకు నచ్చింది భయ్యా, బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చెప్పు ఏమంటాడు బ్రో? చెప్పు. టికెట్ మరి పెట్టుకొని చూసినాం, మామూలు లేదు. సినిమా చాలా 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 బాగుందన్న, నీట్ గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ తగ్గట్టుంది, యూత్ కి అయితే ఏం కావాలి అంతా ఉంది. మాస్ మసాలా మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చే సినిమా చూడండి. నాన్న తండ్రి సెంటిమెంట్ ఫ్యామిలీ అయితే సూపర్. నేనైతే నిజంగా మా నాడే నాకు చాలా మంది మిడిల్ క్లాస్ హైదరాబాద్
అందులో ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమా, మీ పేరెంట్స్ అందరు కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా థియేటర్ కొంచెం బయటికి వెళ్తే బయటికి వెళ్దామా? బంద్ ఎట్లా అవుతాయి?